అందరికీ ప్రైజ్ లాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాలపు వేళలో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క హోలీ క్రాస్ ఫెస్టివల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషించుతున్నాను. ప్రతిరోజు కూడా మన దైవజనులు ఎంతో చక్కటి వాక్య సందేశాలు మనకు అందించుచున్నారు. మనం ఎంతగానో దీవించబడుచున్నాం. మరి బ్రాంచ్ చర్చెస్లో కూడా మేము ప్రార్థనలో పాలుపంపులు పొంది ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాం. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎంతో ఆశీర్వాదకరముగా ఈ యొక్క హోలీ క్రాస్ ఫెస్టివల్స్ దేవుడు జరిగిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రములు. మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు మనం ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ శిలువ పండుగను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ హోలీ క్రాస్ ఫెస్టివల్స్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభువా మీరు జరిగిస్తున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, నీ దాసులు తలపెట్టిన ఈ యొక్క కార్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది పాలుపంపులు పొంది దీవించబడుచు ఉంటుండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొంది దీవించబడినట్లు సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు. సిలువలో మీరు మా కొరకు చేసిన ఆ సిలువ బలియాగమును మేము తలంచుచు దేవా నిన్ను స్తుతించుచు నిన్ను ప్రార్థించడానికి నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈరోజు ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయమని వర్షిప్ టీమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ శిలువ పండుగను ఆశీర్వాదకరంగా జరిగింపచేయమని, మీ నామమును మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై అని పాట పాడదామండి. యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై, ప్రేమ ప్రవాహమై. యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై, ప్రేమ ప్రవాహమై. ప్రక్షాళన చేయుటకు, స్వస్థపరచుటకు, రక్షణ నీచుటకు. ప్రక్షాళన చేయుటకు, స్వస్థపరచుటకు, రక్షణ నీచుటకు. యేసు రక్తం, యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై, ప్రేమ ప్రవాహమై. మన దేహముతో చేసిన పాపముల కొరకై యేసయ్యను కొట్టిరి కొరడాలచే. మన దేహముతో చేసిన పాపముల కొరకై యేసయ్యను కొట్టిరి కొరడాలచే. ఆ దేహమంతా రక్తసిక్తమై, ఆ దేహమంతా రక్తసిక్తమై కారుచున్నవి కరుణామృతధారలు, కరుణామృతధారలు. యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై, ప్రేమ ప్రవాహమై. మన పాప తలపులు యేసు తలపై ఉన్న మకుటమాయెను. మన పాప తలపులు యేసు తలపై ఉన్న మకుటమాయెను. ఆ శిరము నుండి హృదయ
ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై. చేసిన పాపములు యేసయ్య కాళ్ళు చేతులలో శీలల్. మన కాళ్ళు చేతులతో చేసిన పాపములు యేసయ్య కాళ్ళు చేతులలో శీలల్. ఆ చేతుల నుండి కాళ్ళ నుండి ఆ చేతుల నుండి కాళ్ళ నుండి సిందింపబడుచున్నవి ప్రేమామృతధారలు ప్రేమామృతధారలు. యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై. యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై. ప్రక్షాళన చేయుటకు స్వస్థపరచుటకు రక్షణ నీచుటకు యేసయ్యా. ప్రక్షాళన చేయుటకు స్వస్థపరచుటకు రక్షణ నీచుటకు యేసు రక్తం యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై. ఆమేన్. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా అనే పాట పాడుతాం. స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు నిత్యము నిన్నే ఘనపరచేదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు నిత్యము నిన్నే ఘనపరచేదం. స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్వస్థత విడుదలనిచ్చే దేవా స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. సంపూర్ణ సంతోషమిచ్చే దేవా స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. స్వస్థత విడుదలనిచ్చే దేవా స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. సంపూర్ణ సంతోషమిచ్చే
దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచదను. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామం ఘనపరచదను. మనసారా పాడి నిన్ను మహిమపరచెదం, మనసారా పాడి నిన్ను మహిమపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. సాహస కార్యములెన్నో చేయు దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సదాకాలము తోడుగా ఉండే దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సాహస కార్యములెన్నో చేయు దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సదాకాలము తోడుగా ఉండే దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నామములన్నిటిలో ఉన్నత నామం, సుందర నామం యేసుని నామం. నోరారా పాడి నిన్ను సేవించెదం, నోరారా పాడి నిన్ను సేవించెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. పాడదాం స్తుతి స్తుతి, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్నే ఘనపరచెదం. స్తుతి 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 పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. దేవా స్తుతి స్తుతి స్తోత్రార్హుడా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. యేసయ్యా, మీకే స్తుతి, మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు పరచెదను. యేసయ్యా, నిన్ను స్తుతించి ఆనందింతును.
చింతలు పరచెదను. ఆరాధన 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 అబ్బా తండ్రి ఆరాధన 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 అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆమేన్. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన 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 అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా. మరొకసారి ఆరాధన ఆరాధన హల్లెలూయా. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. మా యొక్క నీతి ఆరాధన నీకే. బిగ్గరగా స్వరమెత్తి ఆరాధన 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 అబ్బా తండ్రి అయ్యా నీకేనయ్యా. ఓ జీసస్ ఆరాధన ఆరాధన
బిగ్గరగా స్వరమెత్తి యేసు నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతను మరచెదను. అయ్యా యేసయ్యా నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతను మరచెదను. రెండు చేతులను వైపు చాపి ఆరాధనా 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్యా నీకే అయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి, అయ్యా నీకే అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దయచేసి కనీసం ఒక 5 కలిసి అందరూ కూడా సంతోషంగా వారిని పలకరించి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలం ఈ పరిశుద్ధ వారములో 4వ రోజు దేవుని యొక్క సన్నిధికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పామ్ సండే యేసు క్రీస్తు ప్రభువారు జయోత్సవముతో యెరూషలేములోకి వెళ్ళినటువంటి విషయాన్ని మనం విన్నాం. అలాగుననే అంజూరపు చెట్టు నేర్పే ఆత్మీయ పాఠాలను గూర్చి మనము సోమవారం విన్నాం. నిన్న మంగళవారం గోధుమ గింజ గూర్చినటువంటి ఆత్మీయమైన విషయాలు మనం విన్నాం. నిశ్చయంగా ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక విధంగా చూస్తే సంఘాలన్నీ కూడా ఎన్నో విషయాలు విస్మరించి కేవలము కొన్నిటి మీద మాత్రమే దృష్టి పెట్టి వాటిని మాత్రమే బోధిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. అంటే ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు
చనిపోయేటటువంటి సమయంలో దానికి ముందు ఎన్నో విషయాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్నీ చోటు చేసుకున్నప్పటికి కూడా అన్ని విషయాలు వివరించటానికి మనకు సమయం సరిపోదు. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు శ్రమ అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మనుష్య కుమారునికి వచ్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో ఆ మనుషునికి ఏంటి అనంటే శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంటే భోజనం చేసినవాడు, నన్ను తన్నటానికై తన మడిమను ఎత్తాడు అని 41వ కీర్తన 9వ వచనంలో ప్రవచన పూర్వకంగా దావీదు మాట్లాడుతాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఏంటి, నా ఇంట్లో భోజనం చేసినవాడు, ఈవెన్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్ whom I trusted, who ate my bread, has lifted his heel against me. నాతోనే భోజనం చేసినవాడు, నాకు స్నేహితుడు, నా ఇంటిలోనే ఉన్నవాడు, నన్ను తన్నటానికై తన మడిమను ఎత్తుతున్నాడు. నాకు స్నేహితుడిగా ఉన్నటువంటి వాడే, నాకుతో కలిసి తిరిగిన వాడే, నాతో భోజనం చేసిన వాడే, ఇలాంటి వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమనెత్తును, నాకు విరోధంగా తన మడిమను ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఎలాగు జరిగేను. అంటే కీర్తనల గ్రంథములో 41వ కీర్తన 9వ వచనంలో చెప్పబడినటువంటిది యోహాను సువార్త 13వ అధ్యాయము 9వ వచనములో ఏం చేయబడిందంటే, ఈ యొక్క విషయం మనకు గమనించినట్లయితే అది నెరవేరుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 విషయాల్లో ఎవరికి శ్రమ, అసలు ఎందుకు శ్రమ అనే విషయాలను మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ గ్రీడీనెస్, ధనాపేక్ష గల ఆత్మ. స్పిరిట్ ఆఫ్ గ్రీడీనెస్, ధనాపేక్ష గల ఆత్మ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఈ ధనాపేక్ష కలిగిన ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా దినానికి ముందు 6 రోజులకు ముందుగానే బేతనియకు వచ్చాడు. బేతనియాలో మరియా, మార్తా, లాజరు అనేటటువంటి వారి ఇంటిలో పస్కాను ఆచరించడానికి ముందుగా, పస్కా పండుగకు ముందుగానే వచ్చేసాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, యేసు ప్రభువా, మా సహోదరుడు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయింది,
4వ రోజు మీరు అద్భుతంగా మా సహోదరుని మీరు ఏం చేశారు? మృతుల్లో నుండి సజీవుడిగా లేపారు. ఇప్పుడు మృతుల్లో నుంచి మీరు సజీవుడిగా లేపారు కదా, ఆ లేపిన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మా ఇంటికి వస్తున్నాడంటే ఇక మామూలు విషయం కాదు అది. వాళ్ళ హృదయాల నిండా కూడా ఏముందంటే కృతజ్ఞత ఉంది. దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. చాలా కృతజ్ఞత కలిగినటువంటి వారు ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం పెట్టాలి, కృతజ్ఞత వ్యక్తం చేయాలి. ఈరోజు సమాధిలో ఉండేటటువంటి మా సహోదరుడు మాతో పాటు మా ఇంట్లోనే ఉన్నాడంటే అది యేసు ప్రభు దయ వల్లే, యేసు ప్రభు చలవ వల్లే. ఇలాగా ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి ఆయన తీసుకుని రాబడి ఈ యేసుక్రీస్తు ప్రభువారు దయ వల్లే మా సహోదరుడు బతుకున్నాడని వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. భోజన ఏర్పాట్లన్నీ కూడానేమో మార్తకు అప్పగించేశారు. యేసుక్రీస్తు ప్రభువారితో కూర్చోవడానికేమో ఎవరిని పెట్టారంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారితో కూర్చోవడానికి లాజర్ని అప్పచెప్పారు. నువ్వు మాట్లాడుతూ ఉండు అని వాళ్ళ బ్రదర్కి చెప్పారు. ఆ తర్వాత మరియా యేసు ప్రభువారి పాదాల దగ్గర ఆమె చేయాల్సినటువంటి పరిచర్యను గురించి ఆమె శ్రద్ధ పుచ్చుకుని తాను చాలా ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో ఆమె ఏం చేసిందంటే చాలా విలువైన అత్తరును ఆమె సేకరించి పెట్టుకుంది. అంటే ఆ అత్తరు గూర్చి చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఓ సంవత్సరం అంతా ఒక వ్యక్తి కష్టపడితే ఆ అత్తరు బాటిల్ కొనవచ్చు. అంత విలువైనటువంటి అత్తరు. అంటే ఈ అత్తరు బుడ్డి తీసుకుని దానిని ఏం చేసిందంటే ఆమె ఈ యొక్క బుడ్డిను పగలగొట్టిన సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు, కొన్ని మాటలు మనం చదవబోతున్నాం. మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అతడు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆమె ఒక సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొచ్చింది. చాలా చాలా విలువైనటువంటి అత్తరు ఎంత మొత్తంలో ఆమె తీసుకుని వచ్చి ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాలకు దాన్ని పూసి ఆమె తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యకు కృతజ్ఞత చెప్పటానికి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి పాదాల మీద ఆమె ఏం చేసిందంటే విలువైన అత్తరును ఆయన పాదాల మీద పోసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఈ యొక్క విలువైనటువంటి అత్తరు ఏదైతే ఉందో ఈ విలువైనటువంటి అత్తరును, ఈ చాలా విలువైన దాన్ని యేసు పాదాల మీద ఆమె పోసి ఆమె ఏం చేస్తుందంటే తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఎంత మంచి దేవుడు నాయన! నీ పాదాలు ఎంతో సుందరమైనవే. నీ పాదాలు మా ఇంట్లో మోపటం ద్వారా ఏం జరిగింది అంటే చనిపోయినటువంటి మా సోదరుడు బ్రతికాడు. అంత మాత్రమే కాదు, నీవు అద్భుతమైనటువంటి దేవుడివి. నీవు మా ఇంట్లోకి వచ్చి ఆ పరలోక సత్యాలు బోధిస్తూ ఉంటే
మేము ఏదో ఊరికే ఉండలేం కదా, భోజనం పెట్టి మాత్రమే పంపించడం కాకుండా విలువైనటువంటి దాన్ని నీ పాదాల మీద పోయటం అనేది మేము చేయాల్సిన పని అని ఆ యొక్క విలువైనటువంటి అత్తరును ఆమె ఏం చేసిందంటే యేసయ్య పాదాల మీద పోసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇంతలోకి అక్కడే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా, ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసునను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచి కొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పెను. బేదలు ఎల్లప్పుడు కూడా మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. అయితే నేను ఎల్లప్పుడు మీతో ఉండను అంటే శరీరధారిగా ఉండను. శరీరధారిగా ఉండనటువంటి సమయంలో నా మీద ఒకవేళ మీరు అత్తరు పోయాలంటే పోయగలరా? పోయలేరు. లేదా నా పాదాల దగ్గర కూర్చోవాలి అని అంటే, నా పాదాలు పట్టుకుని ఉండాలి అంటే ఉండలేరు. నా పాదాలను నీ యొక్క తల వెంట్రుకలతో తొడవాలి అంటే తొడవలేరు. కాబట్టి ఇదిగో ఈమెను నా భూస్థాపన నిమిత్తం ఇది చేసింది కాబట్టి ఆమె నుంచుకొనియండి. ఇది బేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండనని చెప్పను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ యేసును మాత్రమే కాదు, మృతుల్లో నుండి లేచిన లాజరును కూడా ప్రజలు చూడటానికి జన సమూహాలు తండోపుతండాలుగా వచ్చేశారు. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం గమనించినట్లయితే ఇదిగోండి దేవుని ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ యొక్క వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా, 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆ ఇస్కరియోతు యూదా ఎవరో తెలుసా? అతను ఒక దొంగ అయి ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా ఎవరు? అతడు ఒక దొంగగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తి ఏమి కలిగినటువంటి వాడు? ధనాపేక్ష కలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఎవరు కూడా ధనాపేక్ష కలిగినటువంటి వారిగా కాకుండా మనము ఏదైతే కలిగి ఉన్నామో ఈరోజు దానిని బట్టి మనం అందరం కూడా తృప్తిగా ఉండవలసిన వారిగా ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఇక్కడ గోధుమలు గురుగులు ఈ రెండింటిని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి ఉపమానం చెప్పారు. అయితే ఈ యొక్క మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగాపాడెను. అంటే ఏం జరిగింది? అప్పుడు వాళ్ళు పరుగుని వెళ్ళి, అయ్యా, ఆ ఇంటి యజమాని దాసులు అంటున్నారు, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. మంచి విత్తనాలు విత్తారు కదా యేసు ప్రభువా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనములో ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా 28వ వచనం ఏమంటుంది? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుని నీకు ఇష్టమా అని అతను అడిగారు. ఇట్లాంటిని పీకేస్తాం, ఈ గురుగులు ఎందుకు వచ్చినాయి? మనం ఎత్తింది గోధుమలు, గురుగులు ఎందుకు వచ్చినాయి? పీకేస్తాం, పెరికేస్తాం అని అంటే అందుకు అతను వద్దు. గురుగులను పెరుగుచుండగా
వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. మీరు కేవలము గురుగుల్నే తీసేద్దామని అనుకున్న గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి అది నాకు ఇష్టం లేదు. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనియండి. కోతకాలం వరకు కూడా రెండు కూడా కలిసి ఎదగనియండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాండ్రతో చెప్పుదున నేను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఈ గోధుమలు గురుగులు అంటే ఈ ఇద్దరిలో కూడా ఈ రెండు రకాలైనటువంటి గోధుమలేమో కొట్లోకి, గురుగులేమో అగ్నిలోకి. కాబట్టి ఇప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి వారిని గురించి బైబిల్ చెప్పే మాట ఏంటి? 1 తిమోతి పత్రిక 6:9-10 ధనవంతుల గుడకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషుల నష్టములను నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇప్పుడు ఈ ధనవంతుల గుడకు ఆపేక్షించువారు, మేము ధనవంతులం కావాలి, ఈజీ మనీ మేము పొందుకోవాలి అనేటటువంటి అలవాటు, ఆశ కలిగినటువంటి వారు, వాళ్ళు కూర్చున్నా నిలబడినా దే డ్రీమ్ అబౌట్ మనీ. వాళ్ళు కూర్చున్న నిలబడిన డబ్బుల కోసమే కలగంటారు. పగటి కళ్ళలు కూడా డబ్బులే వాళ్ళ కళ్ళలోకి వస్తాయి. కళ్ళు మూసుకుంటే డబ్బులే కనబడతాయి, పడుకుంటే డబ్బులే కనబడతాయి, మాట్లాడితే నోట్లోంచి డబ్బులు కూర్చే మాటలు వస్తాయి. ఇలాంటి వాళ్ళని కూర్చి మీకు తెలిసే ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం మాట్లాడినా మనీయే మాట్లాడుతారు. ఇంకా మనీ కంటే ఇంక వేరేది ఏమీ మాట్లాడరు. ఇది ప్రమాదకరమైనటువంటి సూచన. వీళ్ళు ఏం చేస్తారంటే ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలో పడతారు. విజయవాడ అంటే విజయవాడ వెళ్తారు, గుంటూరు అంటే గుంటూరు వెళ్తారు, లేకపోతే కర్ణాటక అంటే కర్ణాటక వెళ్తారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడైనా తిరుగుతారు. ఎందుకు అంటే ఆపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అటివి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. ఆదివారం మాకు ఆఫ్ లేకపోయినా పర్వాలేదు, వీ వాంట్ టు వర్క్. చూడండి, వీ డోంట్ వాంట్ టు మిస్ ద చర్చ్ అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. జస్ట్ ఆన్లైన్లో మేము చూసుకుంటే వెళ్తామని చెప్పేసానంటే అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఉండేటటువంటి అవకాశం కలిగే ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది మనం ఎప్పుడు చేయగలమంటే మనము డిమాండ్లో ఉన్నప్పుడు అలా చేయగలం. సో మనకి ఆ స్థాయి, ఆ ఎక్స్పీరియన్స్ మనకు లేదనుకో, మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా పర్లేదు, ఆదివారం పర్వాలేదు, సోమవారం అయినా పర్లేదు అని మనం లోబడతాం. మనమే కనుక కాస్త తెలివైన వాళ్ళమైతే మనం అలా చేయకుండా సండే ఐ కెనాట్ కమ్, ఇఫ్ ఐ కమ్ ఐ కెన్ కమ్ ఆఫ్టర్ ద సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చేస్తానని చెప్పేసి అని చెప్పుకుని వెళ్ళొచ్చు. దేవుని బిడ్డ కొన్ని డిపార్ట్మెంట్స్కి సండే లేదు, మండే లేదు, చాలా కష్టతరమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ డిపార్ట్మెంట్స్లో జరిగేటటువంటి విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఏ టైంలో మనము అయినా సరే వెసులుబాటు చేసుకుని, వీలు చేసుకుని దేవుని సన్నిధిలో గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు.
కొందరు దాన్ని ఆశించి, ఆ డబ్బును ఆశించి, ఆ స్థితిని ఆశించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు. కొంతమంది ఏమో నానా బాధలతో తామే పొడుచుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నా బ్రతుకు వేస్ట్ అని ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారు పొడుచుకున్నారు. పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కొంతమంది బైబిల్లో ఉన్నారు మనకి. వాళ్ళు ఎవరంటే, ఆకాను అతడు ధనాపేక్ష కలిగిన వాడు. ఆ ధనాపేక్ష కలిగి దేవుడు ఎరుకో పట్టణంలో ఏం పుచ్చుకోవద్దు, ఏం పట్టుకోవద్దు, సమస్తం కూడా నాశనం చేయనంటే ఆకాను వెండిని, బంగారమును, షీనారు పైవస్త్రాలను తీసుకొచ్చుకుని తన గుడారములు దాచిపెట్టుకుని తన నాశనానికి, తన పతనానికి, తాను చచ్చిపోవడానికి అదే కారణమైంది. అతడు ఆశించి తను నష్టపోయాడు. గెహజీ కూడా దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి దైవజనుడి దగ్గర, అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గర ఎలాంటి వాడు ఉన్నాడంటే, ఇక్కడేమో ఆకానేమో ఇక్కడ యెహోషువ నాయకత్వంలో కనబడతాడు. యెహోషువ మంచివాడే కదా, మరి పక్కనున్న ఆకాన్ ఎందుకు ఇలా ఉన్నాడు చూడండి. అక్కడ ఎలీషా గొప్పవాడు కదా, ఎందుకు ఇతను ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, గెహజీ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను వెంటబడి అబద్ధమాడి తాను కొన్ని వస్త్రాలను, కొంత బంగారాన్ని, కొంత మరి బహుమానాలు అతను తీసుకొచ్చి తాను దాచిపెట్టాడు. ఆకాను దాచాడు. గెహజీ కూడా ఎక్కడికి వెళ్ళావు? గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఏ స్థలానికి వెళ్ళావు అని అడిగితే గెహజీ దగ్గర మాట్లేదు. అయితే ఆ సిరియా దేశపు సైన్యాధిపతి విడిచిపెట్టినటువంటి ఆ కుష్ఠరోగం నీకు, నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లల పిల్లలకు అంటియుండును గాక. మనకి హైదరాబాదులో ఈరోజు కుష్ఠరోగులు కనబడడం కొంచెం తక్కువ అయింది. అయినప్పటికి కూడా లెపర్సీ పేషెంట్స్ ఈరోజు కూడా ఉన్నారు. లెపర్సీ అనేటటువంటిది భయంకరమైనటువంటి జబ్బు. ఇది అంటు రోగం కాదని మన మెడికల్ సైన్స్ చెప్తుంది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది నీకు, నీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు అంటి ఉంటుంది అని. అంటే ఈ గెహజీ అనేటటువంటి సంతానపు వారు ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఇది అంటుకుంటుంది అనేది వాస్తవం. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ధనాపేక్ష కలిగినటువంటి వారై, దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారై అననీయ సప్పీరా పొలం అమ్ముకున్నారు. అమ్ముకున్న దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, తీసుకొచ్చి దైవజనుడు పాదాల దగ్గర పెట్టారు. ఎంతకే అమ్మారంటే, ఇంత కాదయ్యా, కొంతమంది దాచుకున్నాము, కొంతమేమో మా కొరకని పెట్టుకున్నాము, ఇది తీసుకొచ్చాము అని అంటే ప్రాబ్లం ఉండేది కాదు. వారు దాచుకున్న దాన్ని చెప్పక ఎంతకే అమ్మారంటే ఎంతకే అన్నారు, అంతకే చచ్చిపోయారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటే, దేవుడితో నువ్వు అబద్ధం ఆడితే ఏమి మాత్రం కూడా అది మంచిది కాదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, దొంగలైనా, లోభులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని 1 కొరింథీ 6:10 అంటాడు. దేవుని బిడ్డలారా, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రీడీనెస్ అనేది ప్రమాదకరమైనది. ధనాపేక్ష అనేది ప్రమాదకరమైనది. ధనము కలిగి ఉండటము అనేది తప్పు కాదు. ధనము కలిగి ఉండటం అనేది తప్పు కాదు. ధనము మీదే మనసు పెట్టడం తప్పు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నార్ థీవ్స్, నార్ ద గ్రీడీ, నార్ డ్రంకర్డ్స్, నార్ రివైలర్స్, నార్ స్విండ్లర్స్ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇలాంటి వారు ఎవరు కూడా ఏం చేయరంటే
దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధాలో ఏముంది? స్పిరిట్ ఆఫ్ గ్రీడీనెస్, అంటే ధనాపేక్ష కలిగినటువంటి ఆత్మ అతనిలో మనకు కనబడుతుంది. ఆ ఆత్మ మంచిదా? చెప్పండి, అందరూ కూడా ఒకసారి మాట్లాడండి. ధనము కలిగి ఉండాలి అని అనుకోవటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష, ఆ కోరిక మేరకు నేను ఇంకేదో చేయాలి అని ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం అనేది తప్పు కాదు. కానీ దాని కొరకు తప్పు మార్గములో ప్రయాణం చేయటం అనేది తప్పు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఇంతవరకు క్లియర్గా ఉంది అని అంటే ఒక హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నామంటే ఇస్కరియోతు యోధాకు శ్రమ ఎందుకు వచ్చిందో మాట్లాడుతున్నాం. అతనికి శ్రమ రావడానికి నెంబర్ 1 కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే గ్రీడీనెస్, స్పిరిట్ ఆఫ్ గ్రీడీనెస్. కాబట్టి మీలో ఎవరిలోనైనా ఇది రాకుండా చూసుకోవాల్సిందని నేను ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ స్పిరిట్ ఆఫ్ గ్రీడీనెస్ వస్తే మీరు ప్రమాదంలో చిక్కుకుంటారు అనే విషయాన్ని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ బిట్రయల్, ద్రోహం చేసే ఆత్మ. ఈ వ్యక్తి ఏం కలిగినటువంటి వాడిగా ఉన్నాడంటే, ద్రోహం చేసే ఆత్మ కలిగినటువంటి వాడిగా ఇక్కడ ఈ ఇస్కరియోతు యూదా మనకు కనబడుతున్నాడు. ఏం చేసే ఆత్మ కలిగిన వాడు ఇతను? ద్రోహం చేసే ఆత్మ. అంటే ద్రోహం, నమ్మక ద్రోహం. అప్పుడు వరకు యేసు ప్రభు శిష్యుడిగా ఉండి అక్కడ పక్కన వెళ్ళి కైపాతో, అన్న కైపా అనే వారితో, ప్రధాన యాజకులతో బేరం కుదుర్చుకుని, తెలియకుండా నాకేం తెలియదు అన్నట్టుగా అక్కడ బేరం కుదుర్చుకుని ఇక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గరే కూర్చుని ఉంటే ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే ద్రోహం చేసేవాడు, నమ్మక ద్రోహం. నా స్నేహితుడు నన్ను తనటానికే మరివెత్తుతాడు ఏంటంటే, నా స్నేహితుడు అంటూ భోజనం చేసినాడు, నాతో కలిసి తిరిగినాడు, 3.5 సంవత్సరాలు నాతోనే ఉన్నవాడు, నాతో కలిసి నేను చేస్తున్న అద్భుతాలు చూసినవాడు, అద్భుతంగా రొట్టెలు వస్తే తిన్నటువంటి వాడు ఇతనే, అలాగే పంచినవాడు కూడా ఇతనే. ఎన్నో అద్భుతాలు, గుడ్డి వాళ్ళు చూడటం, చెవిటి వాళ్ళు వినటం, మూగవాళ్ళు మాట్లాడటం, చచ్చిన వాళ్ళు బతకటం, ఇవన్నీ చూసినటువంటి వాడి మీద ఏముందంటే లోపల ద్రోహం చేసే ఆత్మ ఉంది. నేనేమనుకుంటున్నానంటే, ఈ ద్రోహం చేసే ఆత్మ ఇతనిలోకి ఎందుకు వచ్చింది అంటే, ఆది కాండములో ఒక సర్పం ఎవరిని మోసం చేసింది? అవ్వను మోసం చేసింది. అవ్వను మోసం చేయటం ద్వారా ఎవరు మోసపోయేటట్టుగా చేసింది? ఆదాము. అసలు ఈ యొక్క సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఈ యొక్క అద్భుతమైన కెరూబు చాలా టాలెంట్స్ కలిగిన వాడు. హీ వాజ్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్. చాలా అద్భుతంగా వాయించగలిగినటువంటి వాడు. అంత టాలెంటెడ్గా ఉన్నటువంటి యొక్క వ్యక్తి లోపల ప్రైడ్ ఎంటర్ అయింది. ప్రైడ్. నేను ఈ దేవుని కంటే నా సింహాసనాన్ని కొంచెం ఎక్కువ చేసుకుని నేను కొంచెం ఎక్కువ చేసుకుని నేను ఈ దేవుడి కంటే నేను హెచ్చించుకుంటానంటే, ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళందరినీ దేవుడు తోసేసినటువంటి ఓడిపోయినాడు ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూనే ఉంటాడు అటాక్ చేయడానికి. ఒక్కసారి దెబ్బ తిన్నవాడు మళ్ళొకసారి నిన్ను కొట్టడానికి చూస్తూనే ఉంటాడు. ఫ్రెండ్గా దగ్గరికి రావచ్చు. యూ షుడ్ నాట్ ట్రస్ట్ హిమ్. ఒక్కసారి ఓడిపోయినోడు, ఒక్కసారి నిన్ను అప్పగించినోడు, ఒక్కసారి నీ మీద వేరుగా మాట్లాడిన వాడిని దగ్గర ఉంచుకుంటే వాడు ఎప్పటికైనా మోసమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి యొక్క ఇస్కరియోతు యోధా ద్రోహం చేయడానికి పూనుకున్నాడు. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా
అనేటటువంటి మాట, అప్పగించిన వాడు అనే మాట మత్తయి 10:4 మనకు కనబడుతుంది. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇది రాసినప్పుడు అప్పటికే స్టోరీ అయిపోయింది కాబట్టి ఇస్కరియోతు యూదా అని ఎక్కడ ప్రస్తావించినా యేసును అప్పగించిన వాడు, యేసును అప్పగించిన వాడు. అందరూ చెప్పండి, ఏం చేసిన వాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేసిన వాడు? యేసును అప్పగించిన వాడు. అంటే ఇది అతనికి వచ్చినటువంటి పేరు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూస్తే ఇతడు ఇస్కరియోతు యూదా ఇంతకుముందే అతని హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేనో. అంటే అపవాది ఏం పెట్టాడో తెలుసా? ఈయన అప్పగించేస్తే అయిపోద్ది, ఈయన ద్వారా మనకేంటంటే రోమా ప్రభుత్వాన్ని ఆధీనంలో తీసుకుని ఈయన ఏలుబడి కింద ఆ సీజర్ని మొత్తం కూడా తోసేసి ఆ గవర్నమెంట్ నేను తీసేసుకుంటే నేనేం చేయొచ్చు అంటే అక్కడ మొత్తం కూడా ధనాన్ని మొత్తం కొల్లగొట్టి మొత్తం ధనవంతుని అయిపోవచ్చు. కానీ ఈయన వైపు చూస్తే, ఈయన సాత్వికం చూస్తే ఈ అద్భుతాలు చేయటం, రొట్లు పంచడం, తర్వాత స్వస్థతలు చేయటం, ప్రజలందరూ ప్రేమించడం, కనికరం ఈ వ్యక్తితో మనకు సరిపడదు అని ఏం చేశాడంటే, పవర్ రావాలంటే మన వాళ్ళని పట్టుకోవాలని మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడంటే అన్న కైపా అనే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి 39 వెండి నాణాలకు అప్పచెప్పేస్తాననేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి బేరం కుదుర్చుకొని వచ్చాడు. ఇతను అపవాది అతనిలో ఆ సర్పం ఏం చేసిందంటే అక్కడేమో అవ్వ పండు తినేటట్టు చేసింది, తిన్న పండ్లు ఆదాముకి ఇచ్చేటట్టు చేసింది. ఎక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు శిష్యుల్లోనే ఒకడిని ఏం చేసిందో తెలుసా? పట్టుకుని ఎలా పట్టిందంటే మామూలు పట్టలేదు. ఎలా పట్టిందంటే గట్టిగా పట్టేసుకుంది. ఈ గట్టిగా పట్టుకుని ఏం చేస్తుందో తెలుసా? ఈ భోజన వ్యక్తి ఏం చేశాడంటే పస్కా పండుగలకు కూడా వచ్చేసాడు. ఏమండి, పస్కా పండుగలకు కూడా వచ్చేసాడు. అపవాది అతనిలో ప్రవేశించి ఆలోచన పుట్టించాడు. ఆలోచన ఈవిల్ థాట్, ఈవిల్ ఐడియా. ఈ ఈవిల్ థాట్స్ అనేవి ఎవరిలోకైనా వస్తే అవేం చేస్తాయి అంటే థాట్స్ విల్ బికమ్ ఏ వర్క్స్. అంటే ఆలోచనలు ఏమవుతాయి అంటే క్రియలుగా మారిపోతాయి. ఫస్ట్ ఆలోచన లోపల వస్తుంది. ఈ ఆలోచన లోపలికి వస్తే దాన్ని మంచి ఆలోచన కాదంటే ఇమ్మీడియట్గా దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని పక్కకు పెట్టేసేయాలి. అలా పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అలా పెట్టకపోతే మనకు ప్రమాదం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 70 నుండి 71 వచ్చిన వరకు నేను చదువుతున్నాను. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. ముందు నుంచే యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, వారిలో మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడయుండి ఆయనను అప్పగింపబోవుచుండెను గనుక వానిని గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ప్రభు వారికి ఇస్కరియోతు యోదాను గురించి క్లియర్ పిక్చర్ ఉంది. He is the one who is going to betray me. He is the one who is going to betray me. He is a Satan. అతను ఎవరో తెలుసా? సాతాను. ఎవరిలో ఉన్నాడు? యేసయ్య శిష్యుల మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ సాతాన్ని గద్దించవచ్చు కదా, సాతాను కాళ్ళు ఎరగొట్టవచ్చు కదా, సాతానుని ఏమైనా చేయొచ్చు కదా అనంటే ఈ వ్యక్తి సాతాను ఒక రకంగా ఆలోచన చేస్తుంటే యేసయ్య మరొక రకంగా ఆలోచన చేస్తున్నాడు.
ఇది మనకు గుడ్ ఫ్రైడే రోజు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గుడ్ ఫ్రైడే మెసేజ్ కూడా మీరు వినగలిగితే ఆ రోజు మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం నేను ముందుకు వస్తాను. ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఈ ఇస్కరియోతు యోధాను గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. అయితే తను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, కానీ మీలో అందరూ కూడా ఎవరు కాదు, పవిత్రులు కాదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే జాన్ చాప్టర్ 13 verse 11, ఫర్ హీ న్యూ హూ వాస్ టు బెట్రే హిమ్, దట్ వాస్ వై హీ సెడ్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ క్లీన్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు అందరు కూడా పరిశుద్ధులేమి కాదులే అని ముందే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోధా ఇస్కరియోతు మీద ఉన్నటువంటి మొదటి ఆత్మ ఏంటి? ధనాపేక్ష కలిగిన ఆత్మ. రెండో ఆత్మ ఇది. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సెకండ్ స్పిరిట్ ఏంటి? స్పిరిట్ ఆఫ్ బిట్రేయల్, అంటే ద్రోహం చేసే ఆత్మ అతని మీద ఉంది. అయితే ఇక మూడో విషయానికి వస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్య ఆత్మ. ఆత్మహత్యను ప్రేరేపిస్తూ ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపిస్తున్న ఆత్మ. ఈ ఆత్మను గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలమునకు రక్తపు పొలము అనబడుచున్నది. ఆ పొలము రక్తపు పొలము. అంటే ఎవరిని పాతి పెట్టడానికి కొన్నారు అంటే, దే బాట్ గ్రేవ్యార్డ్. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కోసం? పరదేశులు. ఈ దేశం కాని వాళ్ళు చనిపోతే వాళ్ళని పాతి పెట్టడానికి ఒక గ్రేవ్యార్డ్ కొన్నారు. అంటే శ్మశాన వాటికను వాళ్ళు, శ్మశాన స్థలాన్ని వాళ్ళు కొన్నారు. ఆ కొన్నటువంటి స్థలము ఏమనంటే, దానిని ఏమని పేరు? అఖెల్దమా. అఖెల్దమా అనే పేరుకు అర్థం ఏంటంటే రక్తపు పొలం అనబడుచున్నది. యేసయ్య రక్తముతో కొన్న పొలము. ఆ యేసయ్యను అప్పగించటానికి అన్యాయంగా ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకున్నటువంటి పొలముతో డబ్బు తీసుకున్న ఆ డబ్బుతో, ఆ వెండి నాణేలతో కొన్నటువంటి పొలము ఈ రక్తపు పొలము. అయితే ఈ పొలం కొనుక్కున్న తర్వాత అతడు ఆ దేవాలయంలో డబ్బులు పారేశాడు. అతనికి ఏం అర్థం కావట్లేదు, పిచ్చి పట్టినట్టు అయిపోయింది. యేసు ప్రభువాన్ని చంపేశాను కదా, నాకు డబ్బులు వచ్చేసినాయి కదా, ఈ 39 నాణ్యాలతో నేను డెవలప్ అయిపోదాము అని అనేటటువంటి ఆలోచనిక అతనిలో లేదు. అతనిక ఏంటంటే ఏ పరిస్థితికి వచ్చాడంటే ఉదాసీనతలోకి వచ్చేసాడు. ఈ మాటను అర్థం చేశానంటే, ఉదాసీనత అని అంటే హీ గేవ్ అప్. అంటే ఇంకా నో, ఐ కెనాట్ లివ్, నేను బ్రతకలేను, ఇంత నమ్మక ద్రోహం చేసి నేను బ్రతకడం అనేది సామాన్యమైన విషయం కాదు. నో 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 నో, ఐ వాంట్ టు డై అని చెప్పేసి అని అన్నాడు. అతను ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా చూడండి, మొదటి అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపి యోధాను గుర్చిన పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అబ్బా, పరిచర్యలో పాలు పొందినవాడు, పరిచర్య చేసినవాడు, సేవ చేసినవాడు, ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రూకలు నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల కిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను.
ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో పొలమునకు అఖెల్దమా అనబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దానికి రక్త భూమి అని అర్థము. దేవుని వాక్య ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకుని గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అదే ఈ మాట చదివితే అతని ఇల్లు పాడైపోవును గాక అని ఎవరికైనా వాగ్దానం పంపించామనుకో, మొత్తం అందరూ కూడా ఈ వాగ్దానం చూసి విరక్తి కలిగి మనల్ని వెంటాడు కొట్టేటట్టుగా పరిస్థితి ఉంది. నీ ఇల్లు పాడైపోవును గాక, నీ ఇంట్లో ఎవరు కాపురం ఉండకపోవును గాక, నీ ఉద్యోగం వేరొకటి తీసుకొనును గాక. ఈ కీర్తన గ్రంథంలో ఎప్పుడో యేసు ప్రభు రాకముందు ఈ కీర్తన గ్రంథంలో ఈ ప్రవచనం దావీదు ద్వారా దేవుడు పలికించిన మాట ఖచ్చితంగా అక్షరాల నెరవేరింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ మాటలు వ్రాయబడిన ప్రకారముగా నెరవేరును, వ్రాయబడిన ప్రకారముగా నెరవేరును అనే మాటలను చూసారా, అది అద్భుతమైన మాటలు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతడు ఇల్లు పాడైపోయింది. ఎందుకంటే దెర్ వాజ్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హౌస్. ఆ తర్వాత అతను ఏమైపోయాడంటే అతను ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. మత్తీయ పేరట చీటీ వచ్చెను, అతనికి బదులుగా ఇతను శిష్యుడయ్యను. 3.5 సంవత్సరాలు నీవు ఎంత కష్టపడి అంతా పోగొట్టుకున్నావు. మనోళ్ళు కూడా అంతే, చాలా కాలం భలే భక్తిగా ఉంటారు. కొన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో, సాతాను చిక్కుల్లో, ఉచ్చులో చిక్కుకొని మొత్తం భ్రష్టులైపోయి తాగుబోతులై రోడ్ల మీద తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఈ యొక్క యూదా మీద ఏ స్పిరిట్ ఆపరేట్ చేస్తుందంటే, యూదా మీద సూసైడల్ స్పిరిట్ ఆపరేట్ చేస్తూ ఉంది. సమ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద చర్చ్ ఆల్సో, వాళ్ళు దేవుని మందిరములో ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని సన్నిధిలో గడుపుతున్నా, వాళ్ళ మీద సూసైడల్ స్పిరిట్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు కానీ, అలాగే కుటుంబ సభ్యులు కానీ అలాంటి వారిని ఒకంత గమనిస్తూ ఉండాలి. నేను చచ్చిపోతే మంచిది, నేను బతకడం వేస్ట్ అని ఎవరైనా అంటున్నారంటే సిల్లిగా తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఇదేంటి ఈ మాట ఇలాగా పలకూడదు కదా అనే విషయం మనం యేసయ్య నమ్ముకున్నాం కదా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఇలాంటి మాటలు పలకూడదు కదా, ఇలాంటి పనులు చేయకూడదు కదా అనే విషయాన్ని మనం వెంటనే గుర్తుపట్టి అలాంటి వాళ్ళని దైవికంగా నడిపించేటటువంటి బాధ్యత మనం కలిగినటువంటి వాళ్ళకు ఉండాలి. అలా గుర్తుపట్టకుండా ఉండేటటువంటి, ఎందుకు ఇలాగ సూసైడల్ స్పిరిట్ వీళ్ళ మీద పనిచేస్తుంది అని అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో 1 రాజులు 16:18 పట్టణము పట్టబడెనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలపెట్టుకొని చనిపోయాను. ఇక్కడ జిమ్రీ అనేటటువంటి ఒక రాజు, ఈ రాజు ఏం చేశాడంటే, పట్టణం పట్టబడిందని తెలుసుకుని, ఇక పట్టణం పట్టబడిన తర్వాత నేను బ్రతికుండడం ఎందుకు, చూసారా, పట్టణం పట్టబడింది ఇంకా నేను బతికుండడం ఎందుకు అని పట్టణాన్ని తగలబెట్టాడు, తను కూడా తగిలబడిపోయాడు. అంటే దేవుని బిడ్డలారా, నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నది, ఆ ప్రేమించినటువంటి వ్యక్తితో ఎంతో సన్నిహితంగా వారు జీవిస్తూ వచ్చారు. ఒకరోజు వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైనటువంటి వ్యక్తి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో భార్య వైపు, తన కుమారుడి వైపు తన మనసు తిరిగింది భర్తకు. నువ్వేమనుకోవద్దు, నేను ట్రాన్స్ఫర్ అయిపోతుంది నాకు వేరే ఊరికి,
నువ్వేమనుకోవద్దు, నీకు ఏదో ఒకటి న్యాయం చేస్తాను, నేను నన్ను నమ్ము అని ఆ వ్యక్తి చెప్తే ఇంకా నిన్ను నమ్మేది ఏంటని అనుకుందామే. అప్పుడే అంతకుముందే ఇప్పుడున్నట్టుగా గ్యాస్ స్టవ్ లేదు, కిరోసిన్ స్టవ్ మీద వంట చేస్తూ ఉండేది ఆమె. అయితే ఆమె ఏం చేసిందంటే భర్తతో ఏమందంటే, అంటే ఆ వ్యక్తితో అంది, నువ్వు కొంచెం వెళ్ళి కూరగాయలు తీసుకుని నేను వంట చేసేస్తాను అంది. వంట చేస్తానంటే సరే అని కూరగాయలు తీసుకుని ఆయన లోపలికి వచ్చేసరికి ఆమె ఏం చేసిందంటే, ఏంటి అరే కిరోసిన్ వస్తుందా, ఏం చేసింది అని అంటే ఆమె అప్పటికే ఏం చేసిందంటే దగ్గరగా వచ్చి కిటికీలోంచి చూసి మొత్తం అంతా కూడా కిరోసిన్ పోసుకుంది. కిరోసిన్ పోసుకుని ఆమె ఏం చేసిందంటే అతను రాగానే అతను తలుపు తీగానే అంటించుకుని అతను గట్టిగా పట్టుకుంది. 10 లీటర్స్ కిరోసిన్ ఆమె ఏం చేసింది, ఆమె గట్టిగా పట్టుకుని ఆయన వదలలేదు. ఆ వ్యక్తి కాలిపోయారు, ఆమె కాలిపోయింది, ఆయన కాలిపోయాడు. ఇద్దరిని చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మేము బ్రతకాలని ఆ దేవుని మొక్కుకుంటున్నాం. ఏం చేయాలని? బ్రతకాలని మొక్కుతున్నాం. కాలిన తర్వాత బ్రతకాలని మొక్కుతున్నాను. నేను కూడా వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళని చూస్తే మంచిగా మాట్లాడుతున్నారు కదా అనుకున్నా. తెరా చూస్తే ఏమైందో తెలుసా, వాళ్ళిద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చనిపోయారు. ఈ సమయంలో జిమ్రీ మళ్ళీ యుద్ధం చేస్తాను, మళ్ళీ జయిస్తాను, ఆ శత్రువులను జయిస్తాను అని అనుకునే అవకాశం ఉంది. కానీ అతను ఏం చేశారు, ఇక నా పని అయిపోయింది అని అనుకుని ఏం చేశారంటే తనను తన పట్టణాన్ని తగలబెట్టుకుని చచ్చిపోయాడు. అలాగే అహీతోపేలు ఏం చేశాడంటే అతను కూడా ఏం చేశాడో ఇక్కడ మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి. అహీతోపేలు ఎందుకు చనిపోయాడో తెలుసా? తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి. అంటే నేను చెప్పినటువంటి ఆలోచన జరగలేదు, హుషాయి అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన నెరవేరుతుంది. ఇప్పుడు ఈ యొక్క అహీతోపేలు యొక్క ఆలోచన ఫెయిల్ అయిపోయింది. నా ఆలోచన ఫెయిల్ అయిన తర్వాత నేను బ్రతకాల్సిన అవసరం ఏముంది అని ఇమ్మీడియట్లీ హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ డైడ్. దేవుని బిడ్డలారా, మీకు మీరే ఇంజెక్షన్ చేసుకోమంటే ఎంత కష్టం. అందరూ కూడా ఒకసారి మీకు మీరే షుగర్ టెస్ట్ చేసుకోండి, మీకు మీరే ఇన్సులిన్ ఇచ్చుకోండి అంటే కష్టమా సుఖమా? మనం వేరే వాళ్ళని పొడవటం అంటే ఈజీగా పొడవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఇంజెక్షన్ చేయమంటే కూడా చేయవచ్చు. కానీ దేవుని బిడ్డలారు మనం పొడుచుకోవడం అంటే మళ్ళీ ప్రమాదం అది. అయితే ఒక వ్యక్తి తన్ను తాను చంపేసుకుంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రమాదకరమైనటువంటిది. ఇది ఏంటి ప్రమాదం అంటే, ఇందాకేమో పట్టణం పట్టబడిందని వాడు చచ్చిపోతున్నాడు, ఇక్కడేమో నా ఆలోచన నెరవేరలేదని చనిపోతున్నాడు. ఇస్కరియోతు యూదా పన్నాగం అంతా కూడా గెలిచింది. ఎందుకు చనిపోతున్నావయ్యా నువ్వు అంటే, నేను అనుకున్నట్టుగా నాకు ఈ యొక్క స్థాయి హోదా అనేది ఈ రోజు నుంచి ఉండదు. అందరు కూడా ఏమంటారంటే యేసుని అప్పగించిన వాడు, యేసుని అప్పగించిన వాడు, యేసుని అప్పగించిన వాడు అని అంటారు. అందుకని ఐ డోంట్ వాంట్ టు లీవ్ అని చెప్పేసి అని అతను కూడా ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, తను కూడా చనిపోయాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యమేంటంటే, కొంతమంది ఎందుకు ఈ భూమి మీద బ్రతికేందుకు, ఇది బ్రతుకు నాకేమైందంటే అసహ్యమాయను అని అనుకుంటారు. చూసారా ప్రసంగి 2:17లో, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను వాడు గాలికై ప్రయాస పడినట్టుగాను కనబడను గనుక బ్రతుకుట
నాకు అసహ్యమాయను, బ్రతకడం నాకు అసహ్యమైపోయింది, అయ్యో నేను ఎందుకు బ్రతకాలి, నో ఐ డోంట్ వాంట్ టు లివ్ అని చెప్పేసి అని ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్ప ప్రవక్త ఏలియా కూడా ఏమన్నాడంటే, బదరి వృక్షం కింద కూర్చుని, ఆ చెట్టు కింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడే, ఇకంత మట్టుకు చాలు, నేను చేసింది చాలు. ఎంత గొప్ప వ్యక్తి అండి! ఆ యొక్క కర్మెలు పర్వతం మీద బయలు దేవతలను హతమార్చినటువంటి వాడు యెహోవా ఏ దేవుడని కేకలు వేసేటట్టు చేసినటువంటి గొప్ప ప్రవక్త ఈరోజు ఏమైందంటే, నాబోతు విషయంలో ఈ వ్యక్తిని పట్టుకుని చంపేద్దామని తరుముతా ఉంటే బదరి వృక్షంకి వెళ్ళి కిందకెళ్ళి అతను ఏంటంటే ఇక మరణాపేక్ష కలిగినటువంటి వాడు, గొప్ప ప్రవక్త. హీ వాంట్స్ టు డై. చాలా సందర్భాల్లో మీరు ఎంతో భక్తి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, చాలా మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, చాలా నిబద్ధత కలిగిన వాళ్ళకు ఉండొచ్చు, నిబ్బరం కలిగినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేసే ప్రమాదం ఉందంటే, ఏదైనా కాని పని చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఓ రోజు చంచల్గూడ సెంట్రల్ జైల్లో నేను దేవుని వాక్యాన్ని బోధించడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. ఆ కనబడినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, బ్రదర్, మేము ఇక్కడ 50 members ఎవ్రీ సండే వీ యూస్ టు గ్యాదర్ అండ్ వీ యూస్ టు వర్షిప్. 50 మంది కూడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం, అనేక మందికి సువార్త చెప్తున్నాం, అనేక మంది జీవితాలు మారాలని చూస్తున్నాం. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగితే ఆయన అన్నాడు, మీరెవరండి, ఇంత భారం ఎలా ఉందంటే, ఐ వాజ్ ద వన్ హూ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పాస్టర్. ఒక పాస్టర్గా నేనున్నాను. నా యొక్క భార్య నేను మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఆమె చేసినటువంటి అక్రమమైనటువంటి పనిని చూసి వెంటనే గొడ్డలు తీసుకుని అక్కడికక్కడే నరికేశాను. నరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యాను. అందుకనే 14 సంవత్సరాలు జైలు పడింది నాకు. అందుకనే ఐఎమ్ ఇన్ ద జైల్ నౌ. ఐ రిపెంటెడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేవుని సువార్త ఇక్కడ ప్రారంభించాను, 50 మంది కూడుకుంటున్నాం మేము అని చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఇస్కరియోతు యూదా యేసయ్య ప్రేమ గలవాడని ఎవరికి తెలియదు? ఇస్కరియోతు యూదాకు తెలియదా? యేసయ్య మంచివాడనేటటువంటి విషయం ఇస్కరియోతు యూదాకు తెలియదా? తెలుసు. కానీ పశ్చాత్తాపడితే మంచిది, నేను తప్పు చేశానయ్యా, నా యొక్క అతిక్రమాన్ని బట్టి నేను అప్పగించేశాను ప్రభువా అని పశ్చాత్తాపడవలసిన దానికి బదులుగా పశ్చాత్తాపం పక్కకు పెట్టి పంతానికి పోయి ఏం చేశాడంటే, మారు మనసు పొందకుండా అతను చేసిన పని ఏంటో తెలుసా? మొదటిది, ఆలోచన నెరవేరలేదు అని జిమ్రీ చనిపోయాడు. అలాగే అహీతోపేలు ఆలోచన నెరవేరలేదు అని పట్టణం తగలబెట్టుకుని అతను చనిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, పట్టణం పట్టబడిందని ఒకడు, ఆలోచన నెరవేరలేదని అహీతోపేలు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఆలోచన నెరవేరింది, కానీ నా పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది అని గందరగోళానికి గురై చచ్చిపోతా ఉన్నాడు. చావు అనేది జీవిత సమస్యలకు పరిష్కారం కాదని ఈరోజు మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన జీవితంలో పిల్లలు లేరు, చనిపోతాను. నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, చనిపోతాను. నా భార్య నా మాట వినట్లేదు, చచ్చిపోతాను. అలాగే నేను నా కుటుంబంలో నా పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా అప్పులైపోయాను, చచ్చిపోతాను. అలాగే నాకు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నా అన్నదమ్ములు అక్కచెల్లెలను పట్టించుకోవట్లేదు, చచ్చిపోతాను అని చెప్పేసి అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికి కూడా దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, పిల్లలు కలగలేదంటే అన్న ఏం చేసిందంటే, ప్రభు సన్నిధిలో ఆమె తన హృదయాన్ని కుమరించుకుంది. దేవుడు ఆమెను ఆశీర్వదించి సంతానము దయచేశాడు.
అలాగే ప్రతి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదల కలిగి విజ్ఞాపన చేయొచ్చు. మీరు మెలకుకోండి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైన విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన, విజ్ఞాపన, ప్రార్థన, ఈ రెండు కూడా చేస్తూ ప్రభువా నాకు సహాయం చేయి, నా పరిస్థితిని మరలా మెరుగుపరచు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా యొక్క దీన స్థితిని మార్చు ప్రభువా అని ప్రభు సన్నిధిలో అంగలారిస్తే ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాల్లో దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పి అంటున్నాడు. దేని గురించి చింతించకండి. మనకొక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన ఒక సింహాసనం మీద కూర్చునున్నాడు. దేవుని బిడ్డలారా, మన బలహీనతలు ఎరిగినవాడు, మనం వలె శోధింపబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందినట్లు, కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యోధా మీద ఉన్నటువంటి ఆత్మ అనేక మంది మీద పనిచేస్తుంది, కానీ యేసయ్య మీద ఉన్న ఆత్మ అందరిలో పని చేయును గాక. ఆ ఆత్మ పని చేస్తే ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏ విధంగా మారిపోతామంటే, యేసయ్య ఆత్మ దత్తపుత్రత్వ ఆత్మ. ఆ ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బా తండ్రి అని మొరపెడతారు. అబ్బా తండ్రి అని మొరపెట్టేవారుగా ఉంటారు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టేవారుగా ఉంటామో దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. గొప్ప లాస్ ఒక ఆయనకు వచ్చింది బైబిల్లో. ఆయన పేరు యోబు. నేను ఆర్థిక సంబంధమైన నష్టం అనే దాని గురించి చెప్పకుండా నేనేం చెప్తానంటే, దానికి ఉన్నటువంటి 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోయారు. అది గ్రేట్ లాస్. ఒకళ్ళు చనిపోవడం కాదు, మొత్తం కూడా ఎంతమంది చనిపోయారంటే 10 మంది చనిపోయారు. 10 డెడ్ బాడీస్, 10 కాఫిన్ బాక్సెస్. జస్ట్ ఇమాజిన్. అమెరికాలో 3 పిల్లలు చదువుతున్నారు, పాస్టర్ గారి పిల్లలు. ఆ 3 కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. సో సూర్యాపేట దగ్గర వాళ్ళ సమాధి జరిగింది. ఆ 3 పిల్లలు అమెరికాలో చాలా ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు. జస్ట్ యాక్సిడెంట్ గురయ్యారు. 3 కూడా ఒకేసారి చనిపోయారు. 3 డెడ్ బాడీస్ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ దే టుక్ ద డెడ్ బాడీస్ టు సూర్యాపేట ఏరియాలో అక్కడ సమాధి అయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి. యోబు ఏమనాలంటే, ఏం దేవుడు నాయన నువ్వు? అసలు నువ్వు దేవుడువేనా? నువ్వు ఉంటే 10 మంది పిల్లలు ఎందుకు చనిపోతారయ్యా అనాలి కదా. అనలే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. అది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి. మనకి ముందు కనబడేది స్లీపింగ్ పిల్స్ కనబడకూడదు, మన ముందు కిరోసిన్ డబ్బా కనబడకూడదు, గ్యాస్ ఇప్పేసి చచ్చిపోదాం అని చెప్పేసి అని అనుకోకూడదు, ఫ్యాన్ కురేసుకుందామని చెప్పేసి అని అనుకోకూడదు. ప్రాబ్లమ్స్ అనేవి జీవితంలో ఎప్పుడు ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాలి. ప్రాబ్లమ్స్ ఉండో మనం అందరం కూడా మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనము హ్యాపీగానే వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో మన పిల్లలకు మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు, మన దగ్గర చాలా డబ్బు ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే మనం వాళ్ళతో చెప్పం కాబట్టి. దేవుని బిడ్డలమైనటువంటి మనము మనకు ఎదురవుతున్న ఏ కష్టమైనా ఏ బాధ అయినా మనకెవరున్నా తెలుసా? దేవుని బిడ్డలారా, మన మీద ఏ ఆత్మ ఉండకూడదో తెలుసా అండి? ధనాపేక్ష కలిగినటువంటి ఆత్మ మన మీద ఏలుబడి చేయకూడదు. అది దయ్యము ద్వారా, సాతాన్ ద్వారా వచ్చేది. ద్రోహం చేసే ఆత్మ మన మీద ఉండకూడదు, ఇది సాతాన్ ద్వారా వచ్చేది. ఆత్మహత్య చేసుకునే ఆత్మ మన మీదకి రాకూడదు, ఇది సాతాను ద్వారా వచ్చేది. యేసయ్య ఆత్మ అందరి మీదకి దిగివచ్చును గాక, ప్రార్థనాత్మ దిగివచ్చును గాక. ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ప్రార్థనాత్మతో ప్రభు పాదాలు పట్టుకుని
ప్రభు ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందుదము గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. హల్లెలూయా. 2 నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాం, నాట్ మోర్ దెన్ దట్. దయచేసి మోకరించలేకపోతే కూర్చోండి, అంతేగాని నిలబడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. అందరూ కూడా ఇది మన జీవితాన్ని సరిచేసుకునేటటువంటి విషయం. ఇస్కరియోతు యోధాను నిందించేటటువంటి వాళ్ళం కాదు మనం. ఆయన జీవితంలో నుంచి మనకు వచ్చే పాఠం మనం నేర్చుకునేవాళ్ళం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కాస్త నోరు తెరిచి ప్రభుత్వం మాట్లాడండి. మీ పాటికి మీరే ప్రభుత్వం మాట్లాడండి. ప్రభువా, నాతో మాట్లాడేందుకు వందనాలు. శ్రమ, ధనాపేక్ష కలిగిన వారికి శ్రమ, ద్రోహం చేసేవారికి శ్రమ, ఆత్మహత్య చేసుకునే వారికి నిత్య శ్రమ, నరకం. ఆత్మహత్య ద్వారా నరకం. నువ్వు విశ్వాసమైనా ఎవరైనా సరే, నువ్వు బాప్తీసం తీసుకున్నా, ఏం చేసినా సరే, యేసు శిష్యుడిగా యేసయ్య బోధలు ఎన్ని విన్నా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నరకం, శ్రమ, శ్రమ. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దురాత్మ ప్రతి ఇంటిని వదిలిపోవును గాక. ఇలాంటి దురాత్మ ఏ యవన బిడ్డ దగ్గరికి రాకుండాను గాక. ఇలాంటి దురాత్మ ఏ కుమారుడి దగ్గరికి, కుమార్తె దగ్గరికి రాకుండాను గాక. యేసు నామములో తల్లిదండ్రులు బాధ్యత కలిగిన ప్రార్థనా పరులుగా మారుదురు గాక. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారుగా ఉందురు గాక. సమతుల్యతతో బ్యాలెన్స్డ్ లైఫ్ని టీచ్ చేయడానికి తల్లిదండ్రులకు సహాయము దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. నా కళ్ళు తెరిపించినందుకు నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. జిమ్రీ వలె నేను ఉండకుండా, అహీతోపేలు వలె ఉండకుండా, ఓ హల్లెలూయా, జిమ్రీ వలె ఉండకుండా, పట్టణం తగలబెట్టుకుని తాను తగలబడిపోయినట్టుగా కాకుండా, ఓటమి వస్తుంది కానీ ఓటమి తర్వాత జయం కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన నీ ఇంట్లో నడుస్తుంది. అది నడవకపోయినా పర్వాలేదు, కానీ నీవు ప్రాణం వదలకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నది జరగలేదని ఎంతో మనస్తాపం చెంది ఎంతోమంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటిది యేసు నామములో దూరం చేయబడును గాక. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఇలాంటి దురాత్మ ఎవరి మీద పని చేయకుండాను గాక. యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యోధ ఆత్మ కాదు మనకు కావాల్సింది, యేసయ్య ఆత్మ మనకు కావాలి. యేసయ్య ఆత్మ మనలోకి వస్తే అబ్బా తండ్రి అని మొరపెడతాం. ప్రతి సమయంలో మొరపెడతాం. దేని గురించి కూడా చింతపడం, దేని గురించి దుఃఖపడం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కృపా సింహాసనం దగ్గరికి వస్తాం, కన్నీళ్లు కారుస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు పొందుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, నీకు వందనాలు.
ఇంకా కొంచెం గట్టిగా ఏమైనా ప్రార్థన చేయగలరేమో చూడండి. ఇంకా కొంచెం వాయిస్ రేజ్ చేసి ఏమైనా ప్రార్థన చేయగలరేమో చూడండి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకో, నీ కుమార్తె కొరకు ప్రార్థన చేయి, నీ కుమారుడి కొరకు ప్రార్థన చేయి. నీ యొక్క బ్రతుకు కొరకు, నీ కొరకే, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా సహాయం చేయండి. అయ్యా సహాయం చేయి. ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయి నైనా. నీ చిత్తాన్ని బట్టి ప్రభువా, గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందుటకు సహాయం చేయండి. రేపు జరిగేటటువంటి నైనా అద్భుతమైన ఆరాధన మీరు మాకు దయచేయండి. గుడ్ ఫ్రైడే ఆరాధన అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. అలాగే సన్ రైజ్ సర్వీస్, అలాగే ఈస్టర్ ఆరాధన, రిజరెక్షన్ సండే జరిగే 2 ఆరాధనలు గంభీరంగా జరగడానికి సహాయం చేయండి. గుడ్ ఫ్రైడే రోజు జరగబోయే 2 ఆరాధనలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. అద్భుతంగా జరిగించాను, అందరినీ ఆశీర్వదించాను. ఎప్పటికీ వాక్యం ద్వారా నిబిడలమైన మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు. మీ మహిమార్థమై బ్రతకడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మరకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.